బెంగళూరులో చిన్నస్వామి స్టేడియం బయట ఆర్సీబీ ఫ్యాన్స్ చనిపోవడానికి కారణం ఎవరు? తప్పు ఎవరిది? అసలు అక్కడ ఏం జరిగిందో తెలుసా మావా? ఆర్సీబీ టీం కప్పు గెలిచిన తర్వాత ఆ నెక్స్ట్ డే విధాన సౌధ ఈవెంట్ నుండి చిన్నస్వామి స్టేడియం వరకు విక్టరీ పరేడ్ ను చేయాలనుకున్నారు. విధాన సౌధ ఈవెంట్ కి కర్ణాటక గవర్నమెంట్ ఆర్గనైజ్ చేస్తే చిన్నస్వామి స్టేడియం ను ఆర్సీబీ మేనేజ్మెంట్ ఆర్గనైజ్ చేసింది. ఇక అందరూ అనుకున్నట్టుగానే ఈవెంట్ అయితే స్టార్ట్ అయ్యింది. ఆ ఈవెంట్ కి కర్ణాటక సీఎం అయిన సిద్ధరామయ్య గారు కూడా వచ్చారు. కరెక్ట్ గా అప్పుడే విధాన సౌధ ఈవెంట్ కంప్లీట్ అయిన వెంటనే ఆర్సీబీ టీం మొత్తం చిన్నస్వామి స్టేడియం కి రావాల్సి ఉండడంతో అక్కడ ఉండే ఫ్యాన్స్ అందరూ చిన్నస్వామి స్టేడియం బయట దాదాపుగా 3 కిలోమీటర్ల రోడ్డు మీద 1,00,000 మందికి పైగా ఉన్నారు. ఇక్కడ మనం చూసుకుంటే చిన్నస్వామి స్టేడియం టోటల్ కెపాసిటీ వచ్చేసి కేవలం 32,000 మాత్రమే ఉంది. కరెక్ట్ గా అదే టైంలో స్టేడియం గేట్స్ ఓపెన్ చేయగానే 1,00,000కు పైగా ఉండే ఫ్యాన్స్ అందరూ ఒకేసారి స్టేడియం లోకి రావడంతో తొక్కిసలాట జరిగి 11 మంది చనిపోయారు. ఇంకా 50 మంది గాయాలతో బాధపడుతున్నారు. ఇప్పుడు మీరు చెప్పండి మావా, దీనికి కారణం ఎవరు? కర్ణాటక గవర్నమెంట్ దా, లేక క్రౌడ్ ని సరిగా కంట్రోల్ చేయలేకపోయిన పోలీసులదా, లేక ఆర్సీబీ మేనేజ్మెంట్ దా? కామెంట్ చేయండి మావా.